తొలి ఏకాదశి సందర్భంగా పలు ఆలయాల్లో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లమందు సందులోని శ్రీ వెంకటేశ్వర స్వామికి తొలి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగం వెంకటరంగాచార్యులు ఆధ్వర్యాన పూజలు నిర్వహించారు. పూలతో అలంకరించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై దృష్టి సారించి అరికడతామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అన్నారు. సోమవారం అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్బన్ జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం జగన్ కు, డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. అర్బన్ జిల్లాపై పూర్తి అవగాహన చేసుకుని సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళల భద్రత, ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. బేసిక్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్, డే నైట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలతో పాటు బ్లేడ్ బ్యాచ్లు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా, నగరంలో భద్రత లేని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు చేపడతామని అన్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వద్ద పరిష్కారం కాని ఫిర్యాదులు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావచ్చని ఆయన చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే డైల్ 100 కు వాట్సాప్ నంబర్ 9490760794 కు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో ఐశ్వర్య రస్తోగి సాయంత్రం సమావేశమయ్యారు. ముందుగా అధికారులంతా కొత్త ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జోన్లు వారీగా డీఎస్పీలు, సీఐలతో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు లతా మాధురి, సిహెచ్ పాపారావు, రమాదేవి, డీఎస్పీలు పాల్గొన్నారు. As I said, women crime against women and women's safety and safety of women and children is paramount. కాబట్టి దాని భాగంగా దిశ చట్టం కానీ దిశ పోలీస్ స్టేషన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
సో దిశ పోలీస్ స్టేషన్ది నేను ఒకసారి రివ్యూ చేయాల్సి వస్తుంది. వెదర్ మన దిశ టీమ్స్, పెట్రోలింగ్ టీమ్స్ బయటికి వెళ్తున్నాయి లేదంటే గతంలో ఏదైతే కేసు నమోదైనాయి అక్కడే దాంట్లో ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, అవి కేసెస్ విదిన్ టైం లిమిట్ ఛార్జ్ షీట్ అవుతూ ఉన్నాయి లేదంటే ఏ ప్రాబ్లం ఉంది, అది మనం స్టడీ చేస్తాం. అదేవిధంగా మనం వల్నరబిలిటీ మ్యాపింగ్ కూడా రాజమహేంద్రవరం సిటీది కంప్లీట్ చేస్తాం. సో వల్నరబిలిటీ మ్యాపింగ్ ఏంటంటే మనకి కొన్ని ప్రాంతాలు ఉంటాయి వేర్ a person may not feel safe, especially ladies. సో అక్కడే ఏదో నేరం జరిగే అవకాశం ఉంటాయి. సో అలాంటి ఏరియాస్ మనం ఐడెంటిఫై చేస్తాం. మేబీ అక్కడే ఓపెన్ డ్రింకింగ్ జరిగే ఉండొచ్చు, లేదంటే సమ్ కాంట్రాబ్యాండ్ పబ్లిక్ తాగుతూ ఉంటారు, లేదంటే గ్యాంబ్లింగ్ జరిగే అవకాశం ఉంటాయి. సో వీల్ ఐడెంటిఫై ఆల్ దీస్ ప్లేసెస్. ఐఎమ్ షూర్ ఆల్రెడీ సమ్ వర్క్ వుడ్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ బికాస్ of course these are all priorities of our DGP sir also, and he has been giving and guiding us on these matters. So we'll have to review that also. And vulnerability mapping చేసిన తర్వాత అక్కడే ఎటువంటి ఇంటర్వెన్షన్ పోలీస్ సైడ్ నుంచి అవసరం ఉందో అది ఖచ్చితంగా మనం చేస్తాం. ఇట్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పెట్రోలింగ్, లేదంటే సమ్ CCTV, లేదంటే సమ్ లైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేయించుకుంటే బాగుంటుంది. సో యాజ్ ఐ సెడ్, once we study those problems and once public, so ఈ vulnerability mapping లో కూడా DG గారు instruction బట్టి we were supposed to involve all Mahila police. So I am sure that also would have been done here, but we'll review it once again. And Mahila police feedback, ప్రజల సైడ్ నుంచి కూడా feedback తీసుకొని దిశ పోలీస్ స్టేషన్ వర్కింగ్ని కూడా మేము రివ్యూ చేస్తాం. అండ్ again I reiterate, crime against women and children will be a primary focus area for us. See, blade batch also again I have to study because it is a problem, localized problem of Rajamahendravaram city kabatti daniki history nenu okasari chudali. What I am told is already lot of action has been taken. చాలా మందిని రీసెంట్గా కూడా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని రిమాండ్ చేసుకోవడం జరిగింది, కఠిన చర్య తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే మనకి ఇంకా హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాల్సి వస్తే అది హిస్టరీ షీట్స్ ఓపెన్ చేస్తాం. ఫ్యూచర్లో ఇఫ్ ఐ థింక్ సమ్ పీడీ యాక్ట్ ప్రొసీడింగ్స్ కూడా ప్రపోజల్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళినాయి. సో పీడీ యాక్ట్ అది కూడా మనం ఫాలో చేస్తాం, ఎక్స్టర్న్మెంట్ ప్రొసీడింగ్స్. సో యాజ్ పర్ లా విల్ డెఫినెట్లీ బీ టేకింగ్ స్ట్రాంగ్ యాక్షన్ against not just blade bat but any person who is involving in crime or bodily crime of serious with serious this thing implication. సో ఇప్పుడు మీరు చెప్పిన బట్టి అగైన్ అది కూడా మనం ఒకసారి స్టడీ చేయాలి. ఏ ఏరియాస్లో ఇలాంటి సెల్ ఫోన్ డైవర్జన్, అటెన్షన్ డైవర్జన్ కేసెస్ జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా టార్గెట్ గ్రూప్ ఎవరు అందులో, వెదర్ దే ఆర్ ఓల్డ్ పీపుల్ ఆర్ దే ఆర్ యూత్ ఆర్ మిడిల్ ఏజ్డ్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్. అండ్ I said one thing that regarding technology, use of technology, we can definitely detect all these cases by use of technology itself. So we'll definitely be working in that aspect also. Wherever such offenses are there, we'll definitely. So again, adi manam okasari analyze chestene avuddi. Bihar వెళ్ళినా కూడా definitely we have some there are efforts which we can put to prevent and also recover some of the property. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చాలా కేసెస్ బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు, బట్ we go outside the state also and we detect them and we bring the offenders to book. సో సైబర్ క్రైమ్, ఇప్పుడు మనం చూస్తే కోవిడ్ కాలంలో cyber crime has come out as a major crime MO. Already this is already in notice of senior officers leadership also. So capacity building దీని మీద ప్రతి జిల్లాలో జిల్లా స్థాయిలో జరుగుతూ ఉంది. Since you have brought, again I'll have to study this. Study చేసిన తర్వాత we'll definitely discuss with our senior officers and we'll try to improve capacity building so that సైబర్ నేరాలు కేవలం రిజిస్ట్రేషన్ కాకుండా ఫర్దర్ అది ఫ్యూచర్లో ఎలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, లేదంటే కొన్ని ఇంపార్టెంట్ సైబర్ నేరాలు ఉంటాయి అవి మనం ఎలా డిటెక్ట్ చేయాలి,
దాని మీద we will have to work out and it is a new crime aspect, so we will have to develop capacity and take it forward. సో అదే నేను చెప్తున్నా, ఇప్పుడు కెపాసిటీ బిల్డింగ్ ఇప్పుడు మీరే చెప్పిన బట్టి అక్కడే ల్యాబ్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడే ల్యాబ్ మనం ఏర్పాటు చేయించుకోగలిగితే then it can be definitely some more action can be taken on that aspect. But again, it depends on studying the issue first and then what are the reason, whether it is related to capacity. ఎందుకంటే సైబర్ నేరాలు చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరుగుతాయి. Okay, so we need to study those aspects, whatever aspects are there, and then definitely corrective లేదంటే as I said capacity building కి ఏదైతే మనం ఎఫర్ట్స్ పెట్టాలంటే అవి పెడతాం ఖచ్చితంగా. నేను ఆల్రెడీ చెప్పాము కదా ఇప్పుడు స్టార్టింగ్లోనే దట్ ప్రజల సేవ కోసం మేము ఇక్కడికి వచ్చాం. సో ప్రజలకి కూడా ఎటువంటి సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ అండ్ ఏసీపీ డిఎస్పీ దగ్గరే వాళ్ళ పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైనా ఏ రోజు కూడా మా ఆఫీస్కి రావచ్చు. యాజ్ పర్ లా చట్టం ప్రకారం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మనం న్యాయం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, అండ్ ఐ ఆల్సో సెడ్ స్పందన పెటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద కూడా మనం బాగా ఎంఫసిస్ పెడతాం. సో గోయింగ్ ఫార్వర్డ్ వీల్ ఆల్సో రిక్వైర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ మనకి వస్తూ ఉంటే ఇంకా ఏం చేయాలా, ఎలా బాగా చేసుకోవచ్చు, అది అన్నీ ఇన్కల్కేట్ చేస్తామండి. సో యూ కెన్ గివ్ అస్ సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఇలాంటి అక్రమంగా ఐడి తయారు చేస్తూ ఉంటారు, ఎవరెవరు తయారు చేస్తూ ఉంటారు. సో మీడియా మిత్రులు కూడా కొంచెం మనకి సీక్రెట్గా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎవరిది, లేదంటే ప్రజల వైపు నుంచి కూడా దే కెన్ ప్రొవైడ్ అస్ ఇన్ఫర్మేషన్, ఎవరిది కూడా పేరు బయట రాకుండా మనం చూస్తాం. అండ్ ప్రస్తుతానికి మన స్టేట్లో స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ దాట్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. సో ఈ అన్ని టాస్క్ మనం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఖచ్చితంగా బాగా ఎన్ఫోర్స్మెంట్ చేయించుకోవచ్చు. అండ్ విల్ ట్రై టు ఫర్దర్ రిడ్యూస్ ఇట్ అండ్ కర్బ్ ఇట్ కంప్లీట్లీ ఆల్సో. See, let us not go into technical aspects of policing. There are some legal aspects, legal procedure we'll follow. Whatever is as per law, we'll do as per law and we have to do as per law. Okay, if chattamlo edaithe untundo, we have to do. So it blanketly we cannot say something about that. Case to case basis we have to see. Okay. See, again that's a legal aspect. ప్రతి పెటిషన్ని మనం కాగ్నిజబుల్ ఇష్యూవా నాన్ కాగ్నిజబుల్ ఇష్యూవా, కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి పెటిషన్ ఉంటాయి, కొన్ని పోలీస్ కాకుండా పెటిషన్స్ కూడా వస్తూ ఉంటాయి. దేర్ మే బి అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్. సో యాజ్ పర్ లా, if it is a cognizable issue, we'll go ahead with the FIR. If it does not pertain to police department, we can transfer it to another department. So prati petition ni case by case manam deal cheyalsi vastundi, but there has to be some action on the petition. Or suppose mana department sambandhinchi petition lekapothe, we have to direct the petitioner to the concerned department. So we'll definitely try to resolve those issues also wherever they'll be coming. Okay. So again we'll have to, as we said regarding mobile phones, మీరు బైక్ దొంగతనాల గురించి చెప్తున్నారు, I'll have to review it once with the crime teams also. దానికి mostly MO offenders, as I said, bad characters మీద మనం ఎంత నిఘా పెడుతున్నాం, దాన్ని బట్టి we'll be able to further crack the case. రాజమహేంద్రవరం సినీ ఆర్కెస్ట్రా కళాకారులు గత ఏడాది కాలంగా కరోనా దెబ్బకు కుదేలై ఎటువంటి ఉపాధి లేక అల్లాడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అనూస్ ఆర్కెస్ట్రా నిర్వాహకులు ముత్యాల పెద్దబాబు, అనిల్ అండ్ బృందం కళాకారులకు పలువురు సహాయం అందించారు. దాతలు శ్రీనివాసరెడ్డి, వినన్, ఏవి రమణారావు, బూరాడ భవానీ శంకర్,
కోళ్ల అచ్యుత రామారావు, మానే దొరబాబు, విక్రమ్ జైన్ సంస్థ, ఎస్ఆర్కే క్యాటరింగ్, ఎంసీఆర్, నెంబర్ 2 సొసైటీ, ఈ వెంకట్, కె వీర్రాజు, పంతం కొండలరావు, త్యాల పెద్దబాబు, ఫ్రెండ్ సర్కిల్ సందీప్ దీపు, బాక్స్ ప్రసాద్, ముల్లా మాధవ్ తదితరులు 108 మంది కళాకారులకు 25 కేజీల చొప్పున బియ్యం, 2 కేజీల ఆయిల్, కిరాణా సరుకులు, ఉల్లిపాయలు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పంతం కొండలరావు మాట్లాడుతూ ఇటువంటి సమయంలో సినీ ఆర్కెస్ట్రా కళాకారులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి కళాకారులను ఆదుకోవాలని, కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటుందని, సినీ కళాకారులకు కూడా తగిన విధంగా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్కెస్ట్రా కళాకారులందరూ కరోనాతోటి ఏ విధమైన ఫంక్షన్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో పెద్దలందరూ మంచి మనసుతోటి, పెద్ద మనసుతోటి విక్రమ్ జైన్ గారు, తర్వాత బోరాడు భవానీ శంకర్ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ ఆర్థిక సహాయం, తర్వాత వాళ్ళకి ఒక నెలకు సరిపడే రైసు, కిరాణా అన్ని ఇచ్చారు. దీని అంతటికీ ముందుకొచ్చి నడుం బిగించి చేసినటువంటి మా ముత్యాల పెద్దబాబు అనావిష ఆర్కెస్ట్రా ఆర్గనైజర్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పేదవారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, కళాకారులు వాళ్ళకి వేరే వృత్తి తెలియదు. వాళ్ళు దీని మీదే అప్పుడే గత సంవత్సరం నుంచి ఏ విధమైన ఫంక్షన్స్ లేకుండా చాలా బాధపడుతున్నారు. ఆ పరిస్థితుల్లో మా వాడు ముందుకు వచ్చి అలాంటి వాళ్ళందరినీ అడిగి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు మరొకసారి సభాముఖంగా అందరికీ మన పెద్దబాబుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని చెప్పి కోరుకుంటూ పెద్దలు అందరూ కూడా మంచి మనసుతోటి మీకు తోచి సహాయం చేసి కళాకారులు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ గత లాస్ట్ ఇయర్ నుండి ఈ కరోనా మహమ్మారి వల్ల సినీ ఆర్కెస్ట్రా కళాకారులకు
దీని మీదే జీవనం సాగిస్తున్నటువంటి కళాకారులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఇటువంటి పరిస్థితి వస్తుందని కూడా అసలు అనుకోలేదు మేము. లాస్ట్ నుండి మాకు తెలిసిన పెద్దల దగ్గర నుండి, మా స్నేహితుల దగ్గర నుండి, మా కళాకారులు మేము ఆదుకోవడం తప్ప గవర్నమెంట్ ఎప్పటికొచ్చి ఎన్నిసార్లు మేము చెప్పినా సరే ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవడం జరుగుతుంది. మా ఆర్కెస్ట్రా కళాకారులు మాత్రం అసలు ఆదుకోవడం జరగడం లేదు. మరి ఎందుకో తెలియదు. ఆటో వేసిన వ్యక్తికి కానీ, బ్రాహ్మణులకు కానీ, రజకులు కానీ, టైలర్ కానీ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంది. కానీ దీని మీదే జీవనం సాగిస్తున్నటువంటి మా కళాకారులకు ఎటువంటి సహాయం చేయడం లేదు. అలాగే ఆర్థికంగా కూడా మేము ఎంతో కళాకారులు వెనుకబడి ఉన్నారు. మేము ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే సహాయం చేసినటువంటి సంస్థలకి, అలాగే మా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా మా కళాకారుల తరఫున, నా తరఫున, నా టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా సీఎం గారు కూడా మాకు తెలియపరిచేది ఏంటంటే, దయచేసి సీఎం గారు మా కళాకారులను ఆదుకోండి సార్, దయచేసి ఆదుకోండి సార్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ కరోనాని ఎదుర్కోవాలంటే లోపల ఒక సైన్యం స్ట్రాంగ్ ఆడాలి. సైన్యం అంటే ఏంటి? రోగ నిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్ ఉంటే కరోనా బాగుంచిన ఏం చేయలేదు. రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్ ఉండాలంటే మనం ఏం చేయాలి? ముందుగా మన యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యోగా, శ్వాస ఎక్సర్సైజులు చేయాలి. ముక్కుతో గాలి పీల్చుకొని మీకు ఎంతసేపు లోపల కడుపులో ఉంచగలరో ఉంచుకొని నోటితో వదిలేయాలి. అలాగే మనం గాలి గట్టిగా పీల్చి బాడీ షేక్ అవ్వాలన్నమాట. అలాగా గాలిని వదలాలి. అదొకటి. రెండోది సి విటమిన్ అంటే నిమ్మకాయ